మరొకసారి దేవుడు మనకిచ్చినటువంటి ఈ యొక్క దినం కొరకు దేవుడికి స్తోత్రం. ఈ సంవత్సరము మరి 8వ నెలలో మనము ప్రవేశించాము. 8 నెలలు ఎట్లా అయిపోతున్నాయో చూడండి అమ్మా, ఎంత త్వరగా అయిపోతున్నాయి కదా. మరి మనము రోజు రోజు మరి ఎదుగుతున్నామా, దేవుణ్ణి తెలుసుకుంటున్నామా, దేవుడి సన్నిధిని ఆనందిస్తున్నామా? అయ్యో ఈరోజు థర్స్డేనా అని అనుకుంటున్నారా? కొంతమంది అయితే థర్స్డే ఎప్పుడు వస్తుందా అని కనిపెడుతున్నామా ఆంటీ అని చెప్తారు. కొంతమంది గుర్తుంటే వస్తారు, లేకపోతే లేదు కదా. కాబట్టి ఎన్ని రకాల మనుషులు ఉంటారంటే 4 రకాల మనుషులు ఉంటారంట. యేసయ్య దగ్గరికి, యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు యేసయ్య దగ్గరికి 4 రకాల మనుషులు వచ్చేవాళ్ళంట. ఎట్లాంటి వాళ్ళు వచ్చేవాళ్ళు? కొంతమంది నిర్లక్ష్యంగా వచ్చి కూర్చుండేవాళ్ళు. ఏదో యేసయ్య చెప్తున్నాడు, అది విందాం, మంచి మాటలే కదా ఆయన చెప్పేది, విందాం అని వచ్చి కూర్చుండేవాళ్ళు. కొంతమంది విని అబ్బా ఎంత చక్కగా చెప్పారు, ఎంత మంచి మాటలు చెప్పారు అని కొంతమంది అట్లా ఉంటారు. కొంతమంది వస్తారు, వింటారు, సంతోషిస్తారు. ఏదన్నా చిన్న మాట అంటే ఇంకా అంతే, బిగబట్టుకొని కూర్చుంటారు, ఇంకా ఎదగరు. ఇంకా అదే వాళ్ళ మైండ్ లో తిరుగుతూ ఉంటది. ఇట్లా చేసింది, ఇట్లా చేసింది, ఇట్లా అన్నది, అట్లా నన్ను అవమానపరిచింది, మేమంటే లెక్కలేదు. చూసారా? ఇంకా ఇట్లాంటి హృదయం కలిగిన వాళ్ళు ఉంటారు. కొంతమంది అయితే పొలాన్ని దున్నినప్పుడు ఎంత మెత్తగా ఉండి ఒక విత్తనము పడగానే ఏ రీతిగా అది లోపలికెళ్ళి ఫలిస్తుందో అట్లాగా సిద్ధపడి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. 4 రకాల మనుషులు ఉంటారు. ఈ దినమున నువ్వు ఏ రకపు గుంపులో ఉన్నావు మనం చూసుకుందాం, సరేనా? ఇప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయము, మత్తయి సువార్త 13వ అధ్యాయంలో యేసయ్య మరి సముద్ర తీరమున కూర్చున్నప్పుడు చాలా మంది జనం వచ్చారంట. వచ్చి అక్కడ వాళ్ళు కూడా కూర్చున్నారు. రకరకాల మనుషులు యేసయ్య దగ్గరకు వచ్చారు. అప్పుడు యేసయ్య ఈ రీతిగా చెప్పడం మొదలేశారు. 3వ వచనం చదువు రజని. ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కను పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరులేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచినేలను పడి, ఒకటి 100 ఒకటి 60 ఒకటి 30 ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పెను. చాలమ్మా. ఈ యొక్క వాక్యం అనేక మందికి తెలుసు. అనేక మంది ఎన్నోసార్లు విని ఉంటారు. యేసయ్య ఈ వాక్యాన్ని మనుషులు వచ్చినటువంటి వారితో మాట్లాడుతున్నారు. ఏంటంటే వాక్యం విత్తుతున్నాడు యేసయ్య. మరి ఎట్లా ఉన్నారంటే మనుషులు, కొంతమంది మనుషులు ఎట్లున్నారంటే 4వ వచనం, వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. వాక్యాన్ని విత్తుచుండగా మరి సాతానుడు పొంచి ఉంటాడంట. పొంచి ఆ వాక్యాన్ని ఏం చేస్తాడు? నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని హృదయంలోకి వెళ్ళనీయకుండా
వచ్చి ఎత్తుకొని వెళ్ళిపోతాడంట. చూడండి, చాలా మంది ఏమ్మా వాక్యం, అమ్మా వాక్యం చాలా బాగుందమ్మా, మంచి మాటలు చెప్పారమ్మా, మీరు ఎంతో సంతోషంగా ఉందమ్మా, మరి ఏం చెప్పాను, ఒక్క మాట చెప్పు నాకు, ఏ వాక్యం చెప్పాను నేను అంటే చెప్పలేరు. అప్పటికే సాతానుడు వాళ్ళ హృదయంలో నుండి ఎత్తుకొని వెళ్ళిపోయాడనమాట. హృదయము సిద్ధపడలేదు. ఆ వాక్యాన్ని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు కాబట్టి సాతానుడు ఎంత కుయుక్తిగా వచ్చి మైండ్ లో నుండి దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇంకా వీళ్ళకి ఏమి ఎంతసేపు ఆలోచించిన, ఒక్కటి చెప్పమ్మా ఒక్కటి చెప్పంటే కూడా లేదమ్మా మర్చిపోయాను. కానీ వినేటప్పుడు మాత్రం నేను బాగా వింటాను. ఏమి లాభము? అట్లా ఎన్ని సంవత్సరాలు వింటున్నారు ఏమా? ఒక ఆమె అయితే 30 సంవత్సరాలు వింటుందంట వచ్చి వాక్యం. ఒక్క వాక్యం గుర్తుండదు, ఒక్క పాపం గుర్తుండదు ఆమెకి. అమ్మ పాపాలు ఒప్పుకో అంటే ఏమి గుర్తు రావడం లేదా ఆంటీ అంటే. ఎందుకు ఇట్లా వాక్యము గుర్తుండడం లేదు? ఎందుకు మర్చిపోతున్నారు? విన్నప్పుడు బాగుంటుంది కానీ మర్చిపోతున్నారు ఎందుకు? హృదయము వెప్పలేదు. ఆ మైండ్ లో రకరకాల ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితము అన్న మాటలు మాత్రం బాగా గుర్తుంటాయి కదా. ఆ రోజు నువ్వు ఇట్లా అనలేదా, ఆ రోజు నువ్వు ఇట్లా అవమానపరచలేదా, నేను నీకు ఇంత మంచి చేస్తే నువ్వు ఇంత చెడ్డ చేస్తావా, ఇంకా ఎంత గుర్తుంటుందో నేను చెప్పలేను. ఈ తుక్కంతటితోటి నీ హృదయాన్ని నీ మైండ్ని నింపుకుంటున్నావు గాని నీ యొక్క ఊహల్లో కూడా వెళ్ళిపోతుంది గాని వాక్యము మాత్రము లోపలికి వెళ్ళడం లేదు. ఏది వెళ్ళాలమ్మా? ఏది లోపలికి వెళ్ళాలా? వాక్యం వెళ్ళాలా? వాళ్ళన్న మాటలు వీళ్ళన్న మాటలు. నీకు ప్రార్థన ఎట్లా వస్తుంది? ప్రార్థన చేయబుద్ధి కాదు. కళ్ళు మూసుకుంటే ఆమన్న మాటలే గుర్తొస్తాయి, వాళ్ళు చేసిన పనులే గుర్తొస్తాయి. ఇంకా నువ్వు ఇక్కడ ఏం మాట్లాడుతున్నావు దేవుడితోటి, ఏం చెప్తున్నావు, ఏం చెప్పాలని కూడా నీకు గుర్తురాదు. ఎంత కఠినమైనటువంటి హృదయం అది. అందుకనే ఒంటరిగా వెళ్ళి దేవుడి సన్నిధిలో నీ హృదయాన్ని కుమ్మరించుకోమ్మా అని చెప్తారు. ఒక్క పాపం కూడా ఎంత అన్యాయంగా మాట్లాడినా గాని వాళ్ళకు గుర్తుండదు. ఇది ఇట్లాంటి వాళ్ళు వస్తారు ఇంకంతే, అట్లాగే వెళ్ళిపోతారు. ఎక్కడికి వెళ్తారు ఏమా? ఎక్కడికి వెళ్తారు? దేవుడు వాక్యం లోపల లేకుండా, రక్షణ పొందకుండా ఎక్కడికి వెళ్తారు? మీరే ఆలోచించుకోండి. సరే, అప్పుడు అది త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనములు, పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. ఇది రెండవ రకమైనటువంటి మనుషులు. ఏంటి? వాక్యాన్ని వింటారు, వాక్యాన్ని విని చాలా బాగుందమ్మా, చాలా బాగుంది అని అంటారు. ఒక కొద్ది దినాలు వస్తారు, తర్వాత అలవాటైపోద్ది వాళ్ళకి. వచ్చి ఊరికనే కూర్చుంటారు, ఏదో కొన్ని మాటలు పట్టుకుంటారు అంతే. అది లోతుకి వెళ్ళదు. కొన్ని మాటలు పట్టుకొని ఇంకా ఎన్నాళ్ళైనా అదే ప్రార్థనలో ఏమీ మార్పు ఉండదు. ఒక చిలుక పలుకులే పలుకుతా ఉంటారు ప్రతిసారి, అదే ప్రార్థన. ఎంత విసుకొస్తుంది వినేవాళ్ళకి ఏమా? నీ కూతురు నీ దగ్గరకు వచ్చి అదే చెప్పిందే చెప్తా ఉంటే ఇంకే మాటలు మాట్లాడకుండా ఒక పద్యంలాగా నువ్వు చెప్పేస్తే తల్లికి ఏమన్నా సంతోషమా? దేవుడికి ఏమన్నా సంతోషమా? నా బిడ్డ వచ్చింది ఏం మాట్లాడుతుంది? అదే పాట.
ఎందుకు? వేరు మరి లోపలికి వెళ్ళడానికి అది రాతి నేల కాబట్టి అది లోపలికి వెళ్ళలేదు. సూర్యుడు వచ్చినప్పుడు అది ఎండిపోయింది. అది కూడా ఆ యొక్క మొక్కలు కూడా నష్టమైపోయినాయి. మూడవ నేల మీద కొన్ని, తర్వాత 7వ వచనం, కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. ముండ్ల పొదల్లో కొన్ని పడ్డాయి అంట. ఏం చేసినాయి? ఆ ముళ్ళులు ఈ మొక్కని పైకి రానికుండా అణిసేసినాయి అంట. అది ఏమన్నా ఫలించిందా? ఆ విత్తనాలు కూడా అవి కూడా మరి ఎండిపోయినాయి, పైకి రాలేపోయినాయి. ఎంత ప్రయాసపడినా ముళ్ళ కంచెలు. ఈ ముళ్ళు ఏంటి అమ్మా? రాతి నేల ఏంటి? ఇవన్నీ ఏంటి? ఊరికి ఒక కథలాగా వచ్చిన వాళ్ళు వింటున్నారు. ఏంటో మొక్క అంట, అదంట, ఇదంట అని వింటున్నారు యేసయ్య చెప్తుంటే. 4వ నేల కొన్ని మంచి నేలను పడి, ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. మంచి నేలను పడినటువంటి అవి ఫలించినాయి అంట. ఇది చెవులున్న వాళ్ళు వినుగాక అని యేసయ్య చెప్పారు. ఏంటంటే అక్కడ ఈ శాస్త్రులు మరి పరిసయ్యులు వీళ్ళందరూ యేసయ్య ఏం చెప్తున్నాడా, ఎక్కడ పట్టుకుందామా తప్పు, అందుకని వాళ్ళు వస్తారు. వాళ్ళు చెవులు ఉన్నాయి గాని వాళ్ళు చెవిటి వాళ్ళు అని చెప్తున్నాడు. చెవులు ఉన్న వాళ్ళు, నిజంగా నీకు చెవులుంటే ఇది విను, మీరు చూస్తున్నారు గాని గుడ్డోళ్ళే, మీరు వింటున్నారు గాని చెవిటోళ్ళే అని చెప్తున్నాడు యేసయ్య. కానీ వీళ్ళకి ఏం అర్థం కావడంలా. తర్వాత ఈ శిష్యులు వచ్చి 10వ వచనంలో, తరువాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా ఆయన వారితో ఇట్లా, నేను 11 నుండి చదవమ్మా రజని. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వెనకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. చాలమ్మా, చాలు. కాబట్టి ఇక్కడ ఎందుకు నేను ఇది చెప్తున్నానంటే, మరి పరలోక రాజ్యము గురించి మర్మములు ఎరుగుటకు మీకు అనుగ్రహింపబడి ఉన్నది. శిష్యుల్ని దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి వాళ్ళకి ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి. వాళ్ళకి మర్మాలు దేవుడు మళ్ళా తిరిగి వాళ్ళు అడిగినప్పుడు అన్ని కూడా వివరంగా దేవుడు చెప్తున్నాడు. కొంతమంది ఉంటారు, వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ వింటా ఉంటారు కానీ ఏమి కూడా లోపలికి వెళ్ళదు. ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు ఈ యొక్క వాక్యం నువ్వు వింటున్నావమ్మా? నీ లోపలికి వెళ్ళిందా ఈ వాక్యము?
ఇతరులను క్షమించాలా? క్షమిస్తున్నావా? నీకు శోధనలు వస్తాయి, నిన్ను పరీక్షించడానికి నేను లేపుకుంటాను. వాళ్ళని వీళ్ళని నిన్ను తిట్టడానికి గాని, నిన్ను అవమానపరచడానికి గాని నేను లేపుకుంటాను. నిన్ను పరీక్షించాలి కదా. అప్పుడు నువ్వు ఫెయిల్ అవుతున్నావా లేకపోతే జయిస్తున్నావా? ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు వింటున్నావు, నేనే నిన్ను పరీక్షిస్తున్నాను, నువ్వు వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారని నువ్వు వాళ్ళని చూసి బాధపడుతున్నావు, కానీ నా దగ్గర నుండి నీకు పరీక్ష వస్తుంది. సిలువ యొద్ద నువ్వు నలుగుతున్నావా, ఎదిరిస్తున్నావా? నన్ను చూస్తే ఎట్లా కనిపిస్తున్నాను నీకు? ఈ మాట నన్ను అన్నావు, ఏమనుకుంటున్నావు అని నువ్వు అంటావా, ఎదిరిస్తావా? లేకపోతే ప్రభువా ఈమె ఇట్లా మాట్లాడుతుంది, నేను సహించాలా, నేను తన్ని క్షమించాలా, క్రీస్తు ప్రేమ ఆమెకి చూపించాలా, అప్పుడే నిజంగా నేను ఇట్లాంటి మాట అంటే కూడా ఈ సిస్టర్ ఎంత చక్కగా నన్ను క్షమించింది అని ఆ యొక్క ఆత్మ మరి దేవుడి వైపు తిరిగేటట్టుగా నువ్వు ప్రవర్తిస్తున్నావా? నువ్వు ఎవరివి, నువ్వు నన్ను అనడానికి, నువ్వు ఎంతటి దానివి అని ఇంకా 10 మాటలు నువ్వు వాళ్ళని అంటున్నావా? సిలువనెత్తుకొని నన్ను వెంబడిస్తున్నావా లేతే సిలువనెత్తుకోలేకపోతున్నావా? అట్లాంటి వాళ్ళు నా శిష్యులు కారు. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు వెళ్ళు, ఎంత చక్కని మాట అయినా నువ్వు విను, ఎంత చక్కని వాక్యమైనా నువ్వు విను, కానీ నీలో తగ్గింపు జీవితం లేనట్లయితే నువ్వు పనికిరావు యేసయ్యకి. ఎవరు పనికొస్తారమ్మా? విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైనటువంటిది. నీలో విరుగుడు లేదు, నలుగుడు లేదు. ఎన్ని సంవత్సరాలైంది, ఒక్క ఆత్మకి నువ్వు సాక్ష్యం చెప్పి దేవుడి సన్నిధిలోకి నువ్వు తీసుకొని వచ్చావా? ఏమా? నిన్ను దేవుడు వాడుకోవాలా? నీకు పని అప్పచెప్తే నువ్వు చేయగలవా? దేవుడు నిన్ను ముందు పరీక్షిస్తాడు. పరీక్షలు వస్తాయి నీకు, దాంట్లో జయముంటేనే, తగ్గించుకుంటేనే దేవుడు నా బిడ్డ నువ్వు ఎంత ఓర్పు కలిగిన దానివి, అంత నిన్ను అవమానపరిచినా గాని నువ్వు ద్వేషించలేదే వాళ్ళని, నువ్వు ప్రేమించావు. నా స్వభావం నీలో ఉంది కాబట్టి నువ్వు నా బిడ్డవి అని దేవుడు నీ గురించి చెప్పగలడా? ఏమా? ఒకవేళ భర్తే నిన్ను, ఎందుకమ్మా వాళ్ళ మీద కోపము, ఊరుకోయ్యా, నీకు బైబిల్ ఇస్తే ప్రసంగం చేయడం వచ్చు అంతే, నీకు మాట్లాడమే రాదు, నువ్వు మాట్లాడద్దు. పిల్లలు అంటారు, ఏంటమ్మా ఎందుకమ్మా అట్లా మాట్లాడుతున్నావు, మీరు అసలు ఎవరు నోరెత్తద్దు, నాకు అన్ని తెలుసు, ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు తెలుసు. ఇట్లాంటి వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడా? ఏమా? ఎందుకు ప్రభా నాకు ఈ కష్టము, ఎందుకు ప్రభా నేను ఇంత కష్టపడుతున్నాను, ఎందుకు అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు నా గృహంలో జరగడం లేదు, ఎట్లా జరుగుతాయి? నువ్వే ఆటంకము. ఇంటికి తగ్గించుకునే హృదయం లేదు, క్షమించే హృదయం లేదు, చేసిన తప్పులు మర్చిపోయే హృదయం లేదు. కానీ దేవుడు వాడుకోవాలా? వాళ్ళని వాడుకుంటాడా? లేదమ్మా, దేవుడు అట్లాంటి వాళ్ళని వాడుకోడు. వింటున్నావు, వెళ్తున్నావు, ఎక్కడ మిస్ అవ్వకుండా సంఘానికి వెళ్తున్నావు, సాక్ష్యాలు వింటున్నావు, చాలా బాగున్నాయి ఈ సాక్ష్యము, నిజంగా నా కంట్లో నీళ్ళు వచ్చినాయి ఆ సాక్ష్యం వింటుంటే అని అంటున్నావు, కానీ మార్పు వస్తుందా? దేవుడు నీకు తరుణాలు ఇస్తున్నాడు, ఆ తరుణం పోతే కాబట్టి వినుట వలన వింటున్నారు గాని మరి వాళ్ళ హృదయంలోకి గ్రహింపు కావడం లేదు.
చూస్తున్నారు, గుడ్డోళ్ళలాగా ఉంటున్నారు, వెళ్తున్నారు, ఒక శవం వెళ్ళినట్టుగా సంఘానికి వెళ్తున్నారు, వచ్చేస్తున్నారు. ఆత్మ లేదు అక్కడ. మరి ఆత్మలను సంపాదించడానికి నువ్వు ఎంత కన్నీరు కార్చి, ప్రభువా నన్ను మార్చు, ముందు నేను మాదిరికరంగా ఉండాలా, నన్ను చూసినటువంటి వాళ్ళు నిన్ను చూడాలా అని ఎప్పుడైనా అడిగావమ్మా? ఎప్పుడైనా తగ్గించుకున్నావా? ఇప్పుడు నీలో తప్పుంటేనే నువ్వు తగ్గించుకోవడం లేదు, నీకు తప్పు లేకపోతే ఇంకా తగ్గించుకోగలవా? తప్పు లేకుండా కూడా దేవుడు మనల్ని నిందించువారుగా చేస్తారు. అదొక పరీక్ష, ఇంకొక మెట్టు అది. నువ్వు తప్పు చేయలేదు, నువ్వు మంచిగా చేస్తున్నావు, కానీ నిన్ను నిందిస్తారు. అది తీసుకోగలమా? ఎన్ని మెట్లు ఉన్నాయి, ఏ మెట్టు దగ్గర ఉన్నావు? ఇంకా ఫస్ట్ మెట్టే నువ్వు ఎక్కలేదా? ఎక్కావా? అది నీకే తెలియాల. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు త్రిప్పుకొని, మనసు తిరగడం లేదు. ఆ పాత మనసే, అదే మనసు, క్షమించలేని మనసు, ఆ కోపము, పగ, ముఖం తిప్పుకుంటారు. వాళ్ళు వస్తున్నారంటేనే ఎటో చూస్తుంటారు. ఏమా? నా వలన స్వస్థత పొందకుండానట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు. ఎంత దుఃఖము యేసయ్యకి. ఎన్ని సంవత్సరాలు ఈ బిడ్డ కోసం నేను ఎదురు చూస్తున్నాను, ఏమన్నా ఆత్మ ఫలం ఉందా అని నేను ఎదురు చూస్తున్నాను. కానీ అదే కోపము, అదే విసుగుదల, అదే నిర్లక్ష్య స్వభావము, అదే పగ. క్రైస్తవులము అని మనం ఎట్లా చెప్పుకుంటామమ్మా? మనలో క్రీస్తున్నాడా? అంత గురిడితనంగా స్వస్థత పొందనొల్లకున్నారంటే శరీరరీతమైనటువంటి స్వస్థత కాదమ్మా, మన హృదయము ఘోరమైన వ్యాధి గలది. ఆ హృదయానికి స్వస్థత అవసరము. మరి స్వస్థత వచ్చిందా నీ హృదయానికి? ఇవన్నీ వెళ్ళిపోయినాయా బయటికి? హృదయంలో ఏమి స్థానం ఇస్తున్నావు? నీకు కనిపించేటువంటి లోకానికి నువ్వు స్థానం ఇస్తున్నావు కదా. కనిపించే నీకు కావాలా? ఇది బాగుంది, కొనుక్కుంటానే ఉంటారు. తృప్తి అనేది ఉండనే ఉండదు. త్యాగం అనేది అసలే ఉండదు. అన్ని నాకు నాకు నాకు, ఏది లేటెస్టో అది కొంటారు. ఏమ్మా చూసారా? శరీరానికి ఆత్మకి ఎప్పుడు పోరాటమే. శరీరం అంటది సుఖించు, అనుభవించు. ఈ లోకాన్ని ఇప్పుడు అనుభవించకపోతే ఇంకెప్పుడు అనుభవిస్తావు నువ్వు? ఇప్పుడే అనుభవించు. దేవుడు అంటున్నాడు, యవన కాలమందు నా కాడి మోయి అని దేవుడు చెప్తుంటే, శరీరం ఏం చెప్పుద్ది? యవన కాలంలో సంతోషించు, ఆనందించు, అనుభవించు. నీ కంటికి ఏం కనిపిస్తే దాన్ని అనుభవించు, దాన్ని నువ్వు ధరించు. దేవుడు అంటున్నాడు, పై రూపంని నేను చూడను, అంతరంగాన్ని నేను చూస్తున్నాను. అంతరంగంలో క్షమించే హృదయం ఉందా? కోపం ఉందా? కక్ష ఉందా? ఏముంది బిడ్డలో? మనం వెళ్ళి చక్కగా సిద్ధపడి మందిరానికి వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి యేసయ్య ఏం చూస్తాడు? ఎట్లాంటి చీర కట్టుకొచ్చింది, ఎంత మంచి చీర కట్టుకొచ్చింది, ఎంత చక్కగా సిద్ధపడి వచ్చింది, ఇది చూస్తాడా దేవుడు? ఎంత చందాయ వేస్తుంది, ఇది చూస్తాడా? ఏమా?
వాక్యం వింటుంది, ఏమన్నా హృదయంలోకి వెళ్ళిందా, ఆ హృదయంలో ఉన్న గర్వం బయటకు వచ్చిందా, ఆ గర్వం గురించి పశ్చాత్తాపడిందా, అర్థమైందా, సాతానుడు ముసుగు వేసేస్తాడు, ఇంకా అర్థం కాకుండా చేసేస్తాడు. మనం శరీరానికి ఎక్కువ ఇంపార్టెన్స్, ప్రాముఖ్యత ఇస్తున్నామా, ఆత్మకిస్తున్నామా? ఆత్మకిచ్చినట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను వాడుకుంటాడు. ప్రతి చిన్న విషయం కూడా దేవుడు నేర్పిస్తాడు నీకు. ముందు నేర్పడానికి చూస్తాడు, నువ్వు వింటే ఇంకొంచెం నేర్పిస్తుంటాడు. నువ్వు మొదటి స్టెప్పే నువ్వు వినకుండా, మొట్టమొదటి పాఠమే నువ్వు నేర్చుకోకుండా ఉంటే ఎన్ని సంవత్సరాలైనా అదే పాత బుద్ధి, మారనటువంటి బుద్ధి. మనసు మార్పు చెందాలని దేవుడు చెప్తున్నాడు. అంతరంగము మారాలని చెప్తున్నాడు. మనకి ఏం మారుతుందమ్మా? పై రూపం మారుతా ఉంటది. పై రూపము మనం ఎంతో చక్కగా ఉండాల. చూసారా? ఎంతో మరి లేటెస్ట్ వేసుకోవాల. దేవుడు అంటున్నాడు, నీ డ్రెస్ నేను చూడడంలా, నీ డబ్బుని నేను చూడడం లేదు, నీ కొరకు నేను మరణించాను, నువ్వు నా కొరకు ఏం చేస్తున్నావు, ఏం చేశావు నా కొరకు? ఏమన్నా తగ్గించుకున్నావా? ఏమన్నా త్యాగం చేశావా? నాకు ఇది వద్దు, నేను ఇది దేవుడికి ఇస్తాను అనే త్యాగం ఏమన్నా చేశావా? స్వార్థం ఉందా? నేను, నా భర్త, నా పిల్లలు చాలు, ఇతరుల గురించి నాకు అనవసరం. సంఘానికి వెళ్ళినప్పుడు కూడా ఎవరితో మాట్లాడను, ఎవరిని నేను కదిలించుకోను, వింటాను, వచ్చేస్తా, అంతే. దేవుని సేవకులు కూడా అట్లా ఉంటే ఏమా, వస్తారు, ప్రసంగం చేస్తారు, వెళ్ళిపోతారు, మమ్మల్ని పట్టించుకోరు, మా సమస్యలు కూడా వాళ్ళు ఏమి వినరు, వినడానికి కూడా వాళ్ళకి టైం లేదు అనేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు అమ్మా? ఎంతమంది ఆఖరి వరకు ప్రతి ఒక్కరిని చూసి 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 మాట్లాడి ఆఖరి వరకు కూడా ఎవరు నిరుత్సాహంగా వెళ్ళకూడదు అని చెప్పి ఎంత టైం అయినా తీసుకొని మాట్లాడేటువంటి సేవకులు ఉన్నారు. ఎవరిని ఎన్నుకుంటారమ్మా దేవుడు? నాకు అంటకుండా వచ్చేసి వెళ్ళిపోయే వాళ్ళని దేవుడు వాడుకుంటాడా? నేను ఇంతసేపు ఉండలేను, నాకు ఆకలేస్తుంది, అమ్మో చాలాసేపు అయిపోయింది, టైం అయిపోయింది అనే వాళ్ళని వాడుకుంటాడా? త్యాగం ఉండాలా, సఫరింగ్ ఉండాలా, ప్రయాసపడాలా, కష్టపడాలా, వాళ్ళు చెప్పేది వినాలా. ఇష్టానికి మాట్లాడడానికి వీల్లేదు, మన భాష కూడా మారాలా. దేవుడి సన్నిధిలోకి వచ్చినప్పుడు భాష కూడా మారుతుంది. కొంతమంది ముఖాల్లో గర్వం ఉంటదంట, వాళ్ళు అట్లా చూశారంటే ఎదురుగుండా ఉండే వాళ్ళకి అర్థమైపోద్ది, అమ్మో ఈమె హై లెవెల్లో ఉంది, మనం ఏం వెళ్తాం ఆమె దగ్గరికి. కోపము, ఆ ప్రేమ, ఆ దీనత్వము, దయ, సున్నితమైన మనసు కలిగి ఉంటేనే నీ దగ్గరకు వస్తారమ్మా. నువ్వు పిలవనవసరం లేదు, నిన్ను చూడగానే పరిగెత్తుకొని వస్తారు నీ దగ్గరికి. ప్రభువా, నేను ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంటాను? ఈరోజు వెళ్తున్నాను మందిరానికి, నేను ఎవరికి ఆశీర్వాదకరంగా ఉంటాను? ఎవరితో నేను మాట్లాడాలా? ఎవరు కన్నీటితో వచ్చారు, ఎవరు బాధలో ఉన్నారు, ప్రభువా వాళ్ళని నా యొద్దకు నడిపించు అని నువ్వు ప్రార్థన చేస్తావా? అందరితో మాట్లాడేసి హాయ్ బాయ్ అని చెప్పేసి వస్తావా? ఎందుకైనా మంచిది నోరు జాగ్రత్త పెట్టుకోవాలి, ఎవరితో ఏం మాట్లాడకూడదు. ఎవరు అట్లాంటి వాళ్ళో నాకు తెలీదు, వీళ్ళందరూ భయంకరమైన మనుషులు.
ఇదేనా నీ ఇంప్రెషను? మందిరానికి వెళ్తున్నావమ్మా, వాక్యం వింటున్నావు, దేవుని కొరకు మందిరంలో నువ్వేం చేస్తున్నావు? ఏమన్నా చేస్తున్నావా? మనం ఒకసారి విన్నాము, పైలట్, విమానం నడిపించేటువంటి ఆమె, సేవకుడు అదే అదే ఫ్లైట్ లో, ఆ విమానంలో సేవకుడు వచ్చాడు. సేవకుడిని డ్రైవ్ చేసినటువంటి ఆ పైలట్ కూడా వచ్చింది. వచ్చి గబగబా బ్రష్, ఫినాయిల్ అన్ని తీసుకొని టాయిలెట్స్ కడగడానికి వెళ్ళిందంట. అమ్మా, ఎంత పెద్ద పోస్ట్ అది. ఈరోజు ఆదివారం నేను కడగాల, అందరూ శుభ్రంగా దేవుని మందిరంకి వచ్చే వాళ్ళు మరి టాయిలెట్స్ శుభ్రంగా పెట్టాలా నేను అని చెప్పి బ్రష్ అన్ని తీసుకొని వెళ్ళి టాయిలెట్ మొత్తం కడిగేసి బయటకు వస్తుంటే ఈ సేవకుడు ఎదురయ్యాడంట. వందనాలండి అని చెప్పిందంట. మీరు ఆ ఫ్లైట్ లో వచ్చారు కదా అని అడిగిందంట. ఆయన అనుకున్నాడు, ఈమెకెట్లా తెలుసు నేను ఆ ఫ్లైట్ లో, ఆ విమానంలో వచ్చానని ఈమెకెట్లా తెలుసు? ఈమె ఒకవేళ ప్రయాణం చేసి వచ్చిందా? అట్లా లేదే, బ్రష్ అన్ని పట్టుకొని ఉంది. అవునమ్మా వచ్చాను అని అన్నాడంట. నేను కూడా అదే ఫ్లైట్ లో వచ్చాను సార్ అన్నదంట. నువ్వు కూడా వచ్చావా, కనపడలేదంటే నేను విమానాన్ని నడిపించాను సార్ అన్నాడు. పైలట్ ని అన్నదంట. స్టన్ అయిపోయి, నేను కాదు ప్రసంగం చేయాల్సిందమ్మా, నీలాంటి వాళ్ళు ప్రసంగం చేయాలన్నాడంట. చూసారా ఎంత దీనురాలో? ఆ బ్రష్ పట్టుకోవడము, ఆ చీపిరి పట్టుకోవడము అవన్నీ చూడగానే ఆమెంటో ఈయనకి అర్థమైపోయింది. ఒక మనిషికి అట్లా అర్థమైనప్పుడు నిన్ను చూడగానే దేవునికి అర్థం అవ్వదా? నిన్ను వాడుకోవచ్చా, వాడుకోకూడదా? టైం అయిపోతుంది, సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఎన్ని సంవత్సరాలు వచ్చింది, ఇంకా అన్ని సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావని గ్యారంటీ ఏముందమ్మా? ఏముంది? సమయం అయిపోతుంది. నువ్వు ఏ నేలకి సంబంధించిన దానిగా ఉన్నావు? ఇప్పటికైనా దేవుణ్ణి క్షమాపణ అడిగి, ప్రభా ఏదో నేను రక్షణ పొందానని చెప్పుకుంటున్నాను గాని ఫలాలు నాలో ఒక్క ఫలం కూడా లేదు ప్రభా. సంఘానికి నేను ఏది కూడా నేను చేయడం లేదు ప్రభా. ఏ విధంగా కూడా నేను ఆశీర్వాదకరంగా లేను ప్రభా. చాలా మంది మీ సంఘాలకు వెళ్తా ఉంటారు. ఆ సంఘాల్లో మీ సాక్ష్యం ఏంటి? మీ గురించి ఏమని చెప్పుకుంటున్నారు? నిజంగా ఈమె దేవుని బిడ్డ అని చెప్పుకుంటున్నారా? నీలో వాక్యం, విత్తబడిన వాక్యము ఫలిస్తుందా? 30 60 100 ఫలిస్తుందా? ఎట్లా ఉన్నాము దేవుడి దృష్టిలో? టైం అయిపోయింది, నేను ముగించాల్సి వస్తుంది. కాబట్టి ఏ నేలకి మనము సంబంధించిన వారిగా ఉన్నాము? ఒక్కసారి మనము పరీక్ష చేసుకుందాము, అడుగుదాము. యేసయ్యా, ఈ దినమున నువ్వు నా ఎదుట నిలబడినప్పుడు నేను ఏ నేలకి సంబంధించిన దానిగా కనిపిస్తున్నాను? ఫలిస్తున్నానా? లేకపోతే నాకు వచ్చే సమస్యలు అన్ని కూడా వాక్యాన్ని అణిసేస్తున్నాయా? ముళ్ళ పొదలు అంటే వచ్చే సమస్యలు. నేను దేవుణ్ణి నమ్ముకున్నానండి, నాకెందుకు ఈ సమస్యలు వస్తున్నాయి? దేవుణ్ణి నమ్ముకోగానే నీకు ఏ సమస్య లేకుండా, ఏ కష్టము లేకుండా చక్కగా నువ్వు వెళ్ళిపోతావని అనుకోవద్దమ్మా. యేసయ్య సిలువను మోసాడు కదా, ఎన్ని బాధలు అవన్నీ మోసాడు. అందరినీ క్షమించాడు, ప్రేమించాడు. అందుకే ఆయన దేవుడై కూర్చున్నాడు. ఏమా, నాకెందుకు ప్రభా ఈ కష్టాలు? నాకేనా ఈ కష్టాలు? అందరు బాగున్నారు, నేను నా కుటుంబం ఏంటి ఇట్లా ఉంది?
తల్లిగా నువ్వు ప్రార్థన చేస్తున్నావమ్మా? తల్లిగా నువ్వు బిడ్డలకి మాదిరికరంగా ఉన్నావా? భర్తకి లోబడుతున్నావా? నీలో క్రీస్తుని చూడగలుగుతున్నారా నీ బిడ్డలు గాని నీ భర్త గాని? నీలో ఏం చూస్తున్నారు? ఏమా ఏం చూస్తున్నారు? గయాలి గంప అని వాళ్ళు రాసిస్తున్నారా నీకు? ఆ ముద్ర వేశారా మీ ఇంట్లో? పిరికితనము కొంతమందికి. అయ్యో మనుషులు ఏమనుకుంటారు, మనుషుల భయము. మనుషులేమనుకుంటే నీకేంటమ్మా? దేవుడు ఏమనుకుంటున్నాడు నా గురించి అని నువ్వు భయపడాల. మనుషులు పైకి నువ్వెంతో సంతోషంగా ఎంతో ఆనందంగా ఉన్నట్లుగా నువ్వు నటించచ్చు మనుషులు ఎదుట, కానీ అది దేవుని ఎదుట చల్లదు కదా. ఇంటికి వెళ్ళిన తర్వాత నవ్వుతా అందరితో మాట్లాడతావు. ఇంటికి వెళ్ళిన తర్వాత నీ దుఃఖం నీదే, నీ సమస్యలు నీవే. ఎదగలేకపోతున్నావు, విశ్వాసం లేదు. అస్సలు విశ్వాసం ఎక్కడి నుండి వస్తుందమ్మా? శుద్ధ హృదయం నుండి విశ్వాసం వస్తుంది. అదే డానియల్ అంకుల్ చెప్తుంటారు, శుద్ధ హృదయము, శుద్ధ హృదయం. మన దేవుడు పరిశుద్ధుడు, మనం కూడా పరిశుద్ధంగా ఉండాల. ఇవన్నీ నింపుకొని కక్ష, కుళ్ళు, కపటం వీటితో నింపుకొని దేవుడు నన్ను వాడుకోవాలంటే వాడుకోగలడా? పక్కనుండమ్మా, నువ్వు నేర్చుకునే వరకు నువ్వు పక్కనుండ అంటాడు, అంతే. ఎవరు విరిగి నలిగిన హృదయం కలిగిన వాళ్ళనే దేవుడు వాడుకుంటాడు. అడుగుదామా? ప్రభువా, నువ్వు నన్ను పరీక్షించినప్పుడు నీ దృష్టికి నేను సంతోషకరంగా ఉన్నానా, దుఃఖకరంగా ఉన్నానా? ఇంకెన్నాళ్ళు నా గురించి నువ్వు ఇట్లా దుఃఖిస్తావు? ఈ దినమున నేను వస్తున్నాను ప్రభువా నీ దగ్గరికి. ప్రభువా నన్ను చేర్చుకో. నాకు అర్థమైంది ఈరోజు నా మనసులో ఏది కూడా ఎక్కడం లేదు. ఎందుకంటే నా మనసు నిండుగుంది. వాళ్ళు ఇట్లా చేశారు, వీళ్ళు ఇట్లా చేశారు. ఆ రోజు నువ్వు ఇట్లా అన్నావు, నేను మర్చిపోను, నాకు ఇంకా గుర్తుంది. ఈయన వీటితోనేనా నింపబడ్డావు? అవన్నీ బయటికి పారద్రోలి యేసయ్యా నీ వాక్యంతో నేను నింపుకోవడానికి నువ్వు ఎట్లా బ్రతికావు, నాకు మాదిరి నువ్వే. మనుషుల వైపు చూడొద్దమ్మా. మనుషుల్లో కొన్ని తప్పులు ఉండొచ్చు. వాళ్ళు ఇట్లా చేయలేదా, వీళ్ళు ఇట్లా చేయలేదా, మనం ఎందుకు చేయకూడదు కదా? అది కాదు. దేవుడు అంటాడు, వాళ్ళ వైపు చూడమని నేను చెప్పానా, నా వైపు చూడమని చెప్పానా? ఎప్పుడు వాళ్ళ వైపు చూడమని యేసై చెప్పలా. నా వైపు చూడండి, నన్ను వెంబడించండి అని యేసై చెప్పాడు. మనుషుల వైపు మనం చూడకూడదు. తప్పులుంటే క్షమించేసేయాల. ఎవరైనా నిన్ను గాయపరిచినా గాని క్షమించు, దేవుడు నిన్ను క్షమిస్తాడు. లేకపోతే నీ తప్పులన్నీ అట్లాగే ఉంటాయి, దేవుడు క్షమించాడు. ఇదే వాక్యం. వీలుంటే వచ్చే వారం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధమైన తండ్రి, ప్రేంగల ప్రవ్వా, ఈ కూడిక మాకు అలవాటైపోనియద్దు ప్రవ్వా. నువ్వు మాట్లాడారా, మీరు మాట్లాడారా ప్రవ్వా? ఎవరితో మీరు మాట్లాడారో ఆ బిడ్డ నీ పాదాల దగ్గర పడి ఒక చక్కని పాత్రగా నీ కొరకు వాడుబడినట్లుగా ఈ దినమున తన హృదయాన్ని కుమ్మరించుకోవడానికి ప్రభా మీరు సహాయం దయచేయండి. రోజులు గడిచిపోతున్నాయి. మీ కొరకు మేము చేయనట్లయితే ప్రభా నీ సింహాసనం ఎదుట మేము నిలబడినప్పుడు మేమేం చెప్తాము, ఏం చెప్పగలము? నా దయగల తండ్రి, ఈ యొక్క బాధల నుండి, సమస్యల నుండి మేము తప్పించుకునేటట్టుగా పశ్చాత్తాపడడానికి సహాయం దయచేయండి. మీకు మా పట్ల ఉద్దేశాలు గొప్పవి. అట్లాగే సాతానుడికి కూడా మా నాశనం చేయడానికి గొప్ప ఉద్దేశాలు కలిగి ఉంటాయి. కానీ అవన్నీ లయమైపోవును గాక. ప్రతి బిడ్డ నీ బిడ్డగా అయ్యి, నీ సాక్షిగా అయ్యి,
నీ నామాన్ని మయంపరచువారుగా మమ్మల్ని చెయ్యండి ప్రభువా. అనారోగ్యంగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడ అనారోగ్యం ఉందో అక్కడ చేయి పెట్టుకొని ప్రభువా నన్ను ముట్టు ప్రభువా, ఎక్కడెక్కడ అనారోగ్యంగా ఉందో యేసయ్య మీ హస్తముతోటి వాళ్ళను ముట్టండి ప్రభువా, ముట్టండి ప్రభువా. చేతబడితోటి కట్లు కట్టబడినటువంటి వారి కొరకు అడుగుతున్నాను. ఆ కట్లన్నీ నజరేయుడైన యేసు నామమున విడిపోవును గాక. ఆ బిడ్డలు నీ కొరకు సాక్షులుగా జీవించినట్లు వారిని ఆశీర్వదించండి. ఇంకా ఏమేమి అనారోగ్యం ఉందో, హార్ట్ ప్రాబ్లము, లంగ్స్ ప్రాబ్లము, తలలో ఉన్న ప్రాబ్లము, కడుపులో ఉన్న ప్రాబ్లమ్స్, కాళ్ళల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రభువా, శరీరంలో ఎక్కడెక్కడ, చేతుల్లో, భుజాల్లో, నడుములో, మోకాళ్ళల్లో ప్రభువా ఏమేమి వ్యాధులు ఉన్నాయో ప్రతి వ్యాధి కొరకు మీరు సిలువలో ఒక దెబ్బ తిన్నారు కాబట్టి మీకు ఒక్కనికే స్వస్థపరిచే శక్తి మీకుంది ప్రభువా. ప్రతి బిడ్డ మీద నీ రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను ప్రభువా. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యమును దయచేయండి. షుగర్ ప్రాబ్లం గాని, బీపీ ప్రాబ్లం గాని, తల తిరగడం గాని ప్రభువా, ఇవన్నీ కూడా నజరేయుడైన యేసు నామమున వదలమని ఆజ్ఞాపిస్తున్నాను. వదిలేయాల తండ్రి. ఎవరు ఎంత కష్టంలో, నష్టంలో, అప్పుల్లో, బాధల్లో ఉన్నారో వాళ్ళందరికీ మీరు సహాయం చేయమని క్రీస్తు పుణ్య నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.